ఫస్ట్ మాయిశ్చరైజర్ తోటి చేయాలండి? లేదు క్లెన్జింగ్ చేస్తాను. క్లెన్జింగ్ అంటే ఏమైనా చిన్న చిన్న డస్ట్ ఏమైనా ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది కదా. తను బయటకు నుంచి వచ్చింది క్లీన్ అయిపోవడానికి. ఎవ్రీ దానికి మనం హైడ్రా ఫేషియల్ చేసిన తర్వాతనే ఇది చేయాలి. హైడ్రా చేసిన తర్వాత ఇది చేయాలి. బీబీ గ్లో అదే రోజు కూడా చేయొచ్చు, ఏం కాదు. బట్ ఏంటంటే కొద్ది తిన స్కిన్ సెన్సిటివ్ ఉంది కదా, మళ్ళీ రెడ్డిష్ అవుతుందని నేను ఆపాను అనమాట. మోస్ట్లీ మేము వెంటనే కూడా చేస్తాము. ఓకే, వెంటనే కూడా చేయొచ్చు. 2 ట్రీట్మెంట్స్ వెంటనే చేయొచ్చు. కొద్దిగా బాగా వైట్ ఉన్న వాళ్ళకి మాత్రం కొద్దిగా కేర్ తీసుకుని 1 డే హాఫ్ చేస్తే బెస్ట్. మీకు వేడికి పింపుల్ వచ్చింది బయటికి, కొద్దిగా టైట్ పెట్టండి. కానీ వాళ్ళ 3 అవర్స్ ఉంటుంది కదా, అంటే అదొక 1.5 అవర్ కూడా పడుకోవడానికి కంఫర్ట్గా ఫీల్ అవ్వాలి. 1.5 అవర్ 1.5 అవర్ కదా. మీరు అడ్వాన్స్ హెయిర్ కట్స్ ఏమైనా నేర్చుకుంటా అంటే హరి అనే ఒకతను ఉన్నాడు. హెయిర్ కట్సా, కలరింగ్ అలాంటివి ఏమన్నా డిఫరెంట్ అక్కడ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటుందా? ఇంట్రెస్టే, కానీ నాకు వాష్ లేదన్నాను కదా. హెయిర్ కట్ చేయను నేను. మీరు చేయరా అసలు? నాకు అదే పక్కనే దేవుడు ఉంటాడు నా రూమ్కి. నాకు చాలా కండిషన్స్ ఉంటాయి అన్నట్టు. మంగళవారం చేయను, థర్స్డే చేయను, ఫ్రైడే చేయను, అమావాస్య చేయను, సాయంత్రం చేయను. ఇక అన్నీ ఉంటే ఎవరు వస్తారు? అయినా నాకు అది ఇంపార్టెంట్ కాదు. అంటే మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందేమో అని. లేదు, ఓన్లీ ఐలెట్స్ అదొక్కటి నేర్చుకుందామని. మళ్ళీ ఇప్పుడు వైట్ హెడ్స్ అవి ఏమైనా అంటే క్లీన్ చిన్నగా కొన్ని ఉన్నాయి, అవి క్లీన్ చేసేస్తే. సో ఇప్పుడు మళ్ళీ మనం చేసేటప్పుడు వాటర్ డిప్ చేయొద్దు ఇంకా. ఓకే, జస్ట్ క్లెన్స్ చేస్తాం. అసలు యాక్చువల్లీ వాటర్ డిప్ చేయకుండా చేస్తేనే మీకు ఆ క్లెన్స్ అనేది అంతా లోపలికి వెళ్ళిపోతుంది. అసలు ఈ బీబీ గ్లోకి అసలు వాటర్ టచ్ అవ్వదు. వాటర్ టచ్ ఫస్ట్ వచ్చేసి బేబీ గ్లోలో మనం కొరియన్తో చేస్తాం. కొరియన్ అంటే మనకి లిక్విడ్ టైప్ ఉంటుంది. అవి నేను మీకు మొత్తం చూపిస్తాను. ఒకసారి నా ఫోన్ చూడండి. పింకీ అంట లిస్ట్ చేస్తాను. హలో హలో పింకీ, గుడ్ ఆఫ్టర్నూన్. నేను బిజీ ఉన్నాను, ఒక హాఫ్ అన్ అవర్లో చేస్తారా? ఓకేనా, చెప్పు. అవునవును ఇచ్చాను. వెళ్ళు. నేను నీకు కాల్ చేసి చెప్తా అనుకున్నా కానీ నాకు టైం లేకుందని చెప్పలేదు. వెళ్ళేసాను. అవునా, ఓకే అమ్మా. మాధురి, ఓకే. కూర్చోండి, రండి. ఒక చైర్ తీసుకోండి. దాంట్లో 2 చైర్స్ ఉన్నాయి కింద వరకు ఒకరికి. చెప్పండి, ఎక్కడ ఉండేది మీరు? బడంపేట.
ఓకే. నా నెంబర్ ఎవరు ఇచ్చారు మీకు? ఝాన్సీ అంటే తను నల్గొండలో ఉంటుంది తను. మిర్యాలగూడ. ఓకే ఓకే ఓకే. మాట్లాడాను మీరు వస్తున్నారు. తను మీ ఫ్రెండా? ఓకే ఓకే ఓకే. పానగల్లా? ఓకే. నా పీజీ అక్కడే అయింది, పానగల్ పీజీ కాలేజ్ ఉంది కదా, సో అక్కడ ఎంకామ్ అక్కడే చదివాను నేను. అయితే మీకేంటి ఇప్పుడు మీరు మేకప్ కోర్స్ నేర్చుకోవాలన్నారు కదా. యాక్చువల్లీ ఈ మేకప్ కోర్స్ వచ్చేసి 45 డేస్ డ్యూరేషన్ ఉంటుంది. సో దీంట్లో మీకు 20+ అడ్వాన్స్ హెయిర్ స్టైల్స్ చూపిస్తాము, 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీ ట్యాపింగ్స్ ఉంటుంది, అండ్ మీకు 7 బ్రైడల్ లుక్స్ చూపిస్తాము. 7 బ్రైడల్ లుక్స్లో మీకు గాడెస్ మేకప్ కూడా ఉంటుంది, హ్యాండ్సమ్ ప్రాక్టీస్ ఉంటుంది, సో విత్ ISO సర్టిఫికేట్. సో మీకు ఓవరాల్ పర్ఫెక్ట్ అయిపోయాక మీరు ఇక్కడి నుంచి వెళ్తారు అలా. సో ఆల్మోస్ట్ 45 అన్నప్పుడు ఒక 5 డేస్ అటు ఇటుగా, సో 2 మంత్స్ పెట్టేసుకోండి. మీకు నెక్స్ట్ ఏమైనా లీవ్స్ కావాలన్నా మీకు నియర్ బైలో ఏమైనా వచ్చినా మాకు మీకు రిఫర్ చేస్తాం నెక్స్ట్ ఫర్దర్గా అలా అన్నమాట. సో ఇంకొకటి మీకు దీంట్లో ఫోటో అండ్ వీడియో ఎడిటింగ్ క్లాస్ కూడా వస్తుంది ఎక్స్ట్రా. సో మీరు ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఎలా పోస్ట్ చేసుకోవాలి, ఎలా అడ్వర్టైజ్మెంట్ ప్రమోషన్ ఏంటి అనేది మీరు చేసే వర్క్ అక్కడ మనకి షో అవ్వాలి అంటే త్రూ ఓన్లీ స్టేటస్, వాట్సాప్ అండ్ ఇన్స్టా, యూట్యూబ్ ఇవే కదా. సో మీరు యూట్యూబ్ లేని వాళ్ళు కూడా యూట్యూబ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా చెప్తాం అన్నమాట. అవి ఇచ్చేసేయండి ప్లీజ్.